కాఫీ తాగందే బతుకు గడవని పరిస్థితి నెలకొంది నేటి స్మార్ట్ యుగంలో. అంతగా ప్రజలు ఆస్వాదిస్తున్నారు కాఫీని. దేశంలో సాగవుతా ఉన్న కాఫీ పంటల్లో అరకు కాఫీ మహా టేస్ట్ అంటూ ఉంటారు కాఫీ ప్రియులు. అరకు కాఫీకి దీటుగా ఇప్పుడు మన్యం జిల్లాలో కాఫీ తోటల సాగు ఊపందుకుంటోంది. పార్వతీపురం మన్యం జిల్లా కాఫీ తోటలకు ప్రసిద్ధి పొందుతోంది. ఇక్కడ కాఫీ తోటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పాచిపెంట మండలం శతాబి, నిల్లనుమిడి, తుంగ్లాం, గసిరిగుడ్డి మొదలైన గిరిశిఖర ప్రాంతాల్లో గిరిజనులు కాఫీ ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాఫీ సాగుకు శీతల వాతావరణం అవసరం. అంతేకాక సముద్ర మట్టానికి కనీసం 750 మీటర్ల ఎత్తులో ఉండాలి. పాచిపెంట మండలంలోని శతాబి నుంచి తుంగ్లాం వరకు కాఫీ తోటలు సాగయ్యే భూములు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు ఉండడం అత్యంత అనుకూలంగా మారింది. మన్యం ప్రాంతంలో కాఫీ సాగు విస్తీర్ణం క్రమేపీ పెరుగుతోంది. 1908లో ఈ పర్వత ప్రాంతాల్లో 30 ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ సాగు ప్రస్తుతం 100 ఎకరాలకు విస్తరించింది. మరో 300 ఎకరాల్లో కాఫీ పంట విస్తరించాలనుకుంటున్నారు గిరిజనులు. మా గ్రామం చాలా చల్లగా ఉంటుంది. అరకు, పాడేరు లాగానే మా గ్రామంలో పాత పంటలు జొన్నలు, సీతాఫలాలు, చింతకాయలు వేసుకునేవారు. ఒక ఇంటిగల వారు కాఫీ తోట వేసుకొని వాళ్ళు బాగా ఆదాయం పొందడంతో మా గ్రామస్తులందరమే కాఫీ తోటలు వేసుకుంటారు. ఏటేటా కాఫీ సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతుండటంతో ఈ ప్రాంతంలో ప్రత్యేక నర్సరీలు ఆవిర్భవించాయి. ఈ ప్రాంత గిరిజనులకు కాఫీ సాగు లాభసాటిగా మారింది. కాఫీ గింజలకు మంచి ధర ఉండటం కూడా సాగు విస్తీర్ణం పెరగడానికి ఊతమిస్తోంది. ఎకరాకు సాగు ఖర్చు వేలల్లో ఉండగా ఆదాయం లక్షల్లో వస్తోంది. సాగు దశ నుంచి చూస్తే 3 ఏళ్లలో దిగుబడి మొదలవుతుంది. 4వ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో గింజల దిగుబడులు వస్తాయి. ఎకరాకు 220 నుంచి 250 కిలోల వరకు దిగుబడి వస్తుందంటున్నారు. మేము 100 ఎకరాలలో పంట పండిస్తున్నాము. మాకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ లోన్స్ ఇప్పిస్తే దానికి ఎక్కువగా మేము సబ్సిడీస్ లోన్స్ పొందుకొని ఎక్కువ ఆదాయం పొందుతామని కోరుకుంటున్నాము. అయితే కాఫీ గింజల విక్రయానికి అరకు, పాడేరు ప్రాంతాలకు వెళ్లి రావాల్సి వస్తుందంటున్నారు రైతులు. పార్వతీపురం మన్యం ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేస్తే తమకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.